హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు సినిస్కోప్ రివ్యూస్. ఈరోజు నేను బైకర్ మూవీ చూసి వచ్చాను. ఇది ఓటీటీలో చూడాలా లేదా థియేటర్లో చూడాలని నేను లాస్ట్లో చెప్తాను. ఇది నా ఆనెస్ట్ ఒపీనియన్ అండి. నేను ఎటువంటి అందరు చెప్పినట్టు నేను సమోసాలు కిమోసాలు తినలేదు. నేను జనరల్ ఆన్లైన్లో చెప్తున్నాను. సో ఇంట్లో నా మూడు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ వీటి మధ్యలే నడుస్తుంది. ఫాదర్ రాజశేఖర్, సన్ శర్వానంద్ అండ్ విలన్ అతుల్ కుల్కర్ని. వీళ్ళు ముగ్గురు మనకి మెయిన్ క్యారెక్టర్స్. హీరోయిన్ ఉంది మాళవిక నాయర్, కానీ ఆమె అంత స్కోప్ లేదు. లెస్ దెన్ టిపికల్ వైఫ్ మెటీరియల్ ప్రతి సినిమాలో చూసినట్టు ఉంటుంది. సో హీరో ఫస్ట్ మోటోక్రాస్ రేసింగ్ సినిమా అనమాట. కానీ ఈ మోటోక్రాస్ రేసింగ్ అనేది ఇప్పటి వరకు తెలుగులో తీయలేదు. తీసిన ఇంత మంచిగా తీస్తారని నేను అనుకోను. ఎందుకంటే ఆ రేసింగ్ సీక్వెన్సెస్ అనేది చాలా బాగా చేశారు. సినిమాటోగ్రాఫర్ యువరాజ్ అనేది ఆయన చాలా బాగుంది. తన దగ్గర బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మంచిగా కొట్టాడు మ్యూజిక్ డైరెక్టర్. స్టోరీ విషయానికి వస్తే ఫాదర్కి వాళ్ళ సన్ మీద చాలా ఓప్స్ ఉన్నాయి, వరల్డ్ ఛాంపియన్షిప్ అవ్వాలని ఈ స్పోర్ట్లో. కానీ ఈ మధ్యలో ఎన్ని మంది ఛాలెంజెస్ ఫేస్ చేస్తారనేది హీరో దాన్ని ఎలా ఫేస్ చేస్తారనేది సినిమా. పాజిటివ్స్కి వస్తే హీరో క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. హీరో అయితే అసలు కష్టపడ్డారండి, చాలా కష్టపడ్డారు, చాలా బాగా చేశారు. వాళ్ళ బాడీ ఫిజిక్ అంతా బాగుంది. ఈ స్పోర్ట్కి ఎట్లాంటి బాడీ కావాలి, ఎట్లాంటి అది కావాలనేది చాలా బాగా చేశాడు. హీరో క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. హ్యాండ్స్ ఆఫ్ టు శర్వానంద్ ఫర్ హిస్ డెడికేషన్ ఆన్ హిస్ బాడీ అండ్ ఆన్ హిస్ వర్క్. ఇంక డైలాగ్ డెలివరీ కూడా చాలా బాగుందండి సినిమాలో. ఇంకోటి బీజిఎం అండ్ రేసింగ్ సీక్వెన్సెస్. ఈ రేసింగ్ సీక్వెన్సెస్కి వస్తే ఐఎమ్ నాట్ కంపేరింగ్, బట్ F1 మూవీ గుర్తొచ్చిందండి. ఎందుకంటే F1 ఆ రేసింగ్ సీక్వెన్స్ ఎట్లా బాగుంటాయో ఇందులో కూడా బైక్ సీక్వెన్స్ అనేది చాలా బాగుంటాయి. ఇంకోటి క్లైమాక్స్లో అడ్రినలిన్ రష్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. అసలు ఏమవుతుంది, గెలుస్తాడా ఓడిపోతాడా అనేది బాగుంటుంది. ఆ సీక్వెన్స్ చాలా బాగుంటుంది. కానీ నెగిటివ్కి వస్తే అదే సీక్వెన్స్ని క్లైమాక్స్ లాగా తీసుకొచ్చే సెకండ్ హాఫ్ ఉంది కదండి, అది చాలా లెంతీ, ప్రిటీ డ్రామాటిక్ అనమాట. ఆ సీన్ బై సీన్ ఏదో ఒక మూవీస్లోంచి తీసుకునే ఉన్నాడు. చాలా రొటీన్గా రొట్టగా చాలా వరస్ట్గా ఉంది. ఎంత వరస్ట్ అంటే అంత వరస్ట్గా ఉంది సెకండ్ హాఫ్ మాత్రం. ఫస్ట్ హాఫ్ వరకు బిల్డప్స్ కానీ రిలేషన్షిప్స్ కానీ హీరోయిన్ మధ్య రొమాన్స్ కానీ బైక్ రేసింగ్ సీక్వెన్సెస్ కానీ చాలా బాగున్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. కానీ సెకండ్ హాఫ్ ఆ డ్రామా సీక్వెన్సెస్ అంతా వర్కౌట్ కావాలని నాకైతే ఎమోషనల్ కనెక్ట్ లేదు. సెకండ్ సాంగ్స్ ఒక్క క్యాచీ సాంగ్స్ లేవండి, ఒక్కటే లేదు క్యాచీ సాంగ్స్. ఏదో ఫస్ట్ సాంగ్ వస్తుంది కానీ అది కూడా అంత పెద్దగా ఎక్కలేదండి నాకైతే. ఇంకోటి ఏంటంటే విఎఫ్ఎక్స్ అంటే బాగుందని చెప్పాను కానీ ఇంతకుముందు ఫస్ట్ పాజిటివ్లో చెప్పాను. కానీ ఇక్కడ ఎందుకు చెప్తాను, కొన్ని సీక్వెన్సెస్ మరి మైనర్ కొన్ని సీక్వెన్సెస్లో అది గ్రీన్ స్క్రీన్ మీద తీసారని అర్థమైపోతుంది ఆడియన్సెస్కి. లాస్ట్కి నేను చెప్పాల్సి వచ్చింది కాబట్టి చెప్తున్నానండి. ఇది వడ్డీకి వచ్చేసినది సేమ్ డ్రామా బట్ అ డిఫరెంట్ స్పోర్ట్. మీరు ఆ డ్రామా సీక్వెన్సెస్ చూస్తే కొన్ని మూవీస్ గుర్తొస్తాయి. నేను ఆ మూవీస్ పేరు చెప్పను, కానీ మూవీస్ గుర్తొస్తుంది మీ ఆటోమేటిక్గా. ఆ ఫాదర్ సన్ బాండింగ్ అంటే ఏ మూవీ గుర్తొస్తుంది. సో నేను ఫైనల్గా ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ ఏంటంటే 2.75. సో ఇది మీరు థియేటర్లో చూడాలా లేకపోతే ఓటీటీలో చూడాలని చెప్పాలంటే ఓటీటీలో చూడొచ్చు. కానీ మీకు ఒకవేళ టైం ఉంది, ఇంకా లైక్ సాటర్డే సండేస్ ఏం వర్క్ లేకపోతే థియేటర్కి వెళ్ళి చూడండి. యూ విల్ ఎంజాయ్. ఐఎమ్ నాట్ సెయింగ్ యూ విల్ నాట్ ఎంజాయ్, బట్ యూ విల్ ఎంజాయ్. కానీ సెకండ్ హాఫ్ కొంచెం పేషెన్స్గా చూడాల్సి వస్తుంది, క్లైమాక్స్ కానీ కొంతసేపు. ఇదండి నా రివ్యూ. మీకు ఎలా నచ్చిందో కమెంట్ చేసి చెప్పండి. ఒకవేళ నేనేమైనా చేంజెస్ చేసుకోవాలని చెప్పండి కమెంట్స్లో. ఐ విల్ చేంజ్ ఇన్ ద నెక్స్ట్ రివ్యూ. అండ్ bye, టాటా, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.